దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం. ఏప్రిల్ 23. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములోని కృపలో జ్ఞాపకం చేసుకుని మరొక నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు ప్రభా. ఈ దినం వాక్యము ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి. వినిన వాక్యం మా హృదయాలు ఫలింపచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. మొదటి రాజుల గ్రంథము 5 నుండి 7 అధ్యాయములు. 5వ అధ్యాయము. తరువాత తూరునకు రాజైన హీరాము తన తండ్రికి బదులుగా సొలొమోను పట్టాభిషేకము నొందెనని విని తన సేవకులను సొలొమోను నొద్దకు పంపెను. ఏలయనగా హీరాము ఎప్పటికీ దావీదుతో స్నేహముగా ఉండెను. హీరాము నొద్దకు సొలొమోను ఈ వర్తమానము పంపెను. యెహోవా నా తండ్రి అయిన దావీదు శత్రువులను అతని పాదముల క్రింద అణచు వరకు అన్ని వైపులను యుద్ధములు అతనికి కలిగి ఉండెను. తన దేవుడైన యెహోవా నామఘనతకు అతడు మందిరమును కట్టింప వీలు లేకపోయినన్న సంగతి నీవెరుగుదువు. ఇప్పుడు శత్రువు ఒకడును లేకుండాను అపాయమేమీ కలగకుండాను నా దేవుడైన యెహోవా నలుదిశలను నాకు నెమ్మది దయచేసి ఉన్నాడు. కాబట్టి నీ సింహాసనం మీద నేను నీకు బదులుగా కూర్చుండబెట్టు నీ కుమారుడు నా నామఘనతకు ఒక మందిరమును కట్టించినని యెహోవా నా తండ్రి అయిన దావీదునకు సెలవిచ్చినట్లు నా దేవుడైన యెహోవా నామఘనతకు ఒక మందిరమును కట్టించుటకు నేను ఉద్దేశము గలవాడినై ఉన్నాను. లెబానోనులో దేవదారు మ్రాణులను నరికించుటకే నాకు సెలవేము. నా సేవకులను నీ సేవకులను కలిసి పనిచేయుదురు. మ్రాణులను నరుకుటయందు సీదోనీలకు సాటి అయిన వారు మాలో ఎవరునూ లేరని నీకు తెలియను గనక నీ ఏర్పాటు చొప్పున నేను నీ సేవకుల జీతము నీకు ఇచ్చేదను అనెను. హీరాము సొలొమోను చెప్పిన మాటలు విని బహుగా సంతోషపడి, ఈ గొప్ప జనమును ఏలుటకు జ్ఞానము గల కుమారుని దావీదునకు దయచేసిన యెహోవాకు ఈ దినమున స్తోత్రము కలుగునుగాక అని చెప్పి సొలొమోనునకు ఈ వర్తమానము పంపెను. నీవు నా యొద్దకు పంపిన వర్తమానమును నేను అంగీకరించి తిని దేవదారు మ్రాణులను గూర్చియు సరళపు మ్రాణులను గూర్చియు నీ కోరిక అంతటి ప్రకారము నేను చేయించెదను. నా సేవకులు వాటిని లెబానోను నుండి సముద్రము నొద్దకు తెచ్చెదరు. అప్పుడు వాటిని తెప్పలుగా కట్టించి నీవు నాకు నిర్ణయించు స్థలమునకు సముద్రం మీద చేరునట్లు చేసి అక్కడ అవి నీకు అప్పగింపబడు బందోబస్తు నేను చేయుదును. నీవు వాటిని తీసుకొందువు. ఇందును గూర్చి నీవు నా కోరిక చొప్పున జరిగించి నా ఇంటివారి సంరక్షణ కొరకు ఆహారం ఇచ్చెదవు. హీరాము సొలొమోనుకు ఇష్టమైనంత మట్టుకు దేవదారు మ్రాణులను సరళపు మ్రాణులను పంపించగా సొలొమోను హీరామునకును అతని ఇంటివారి సంరక్షకునకు ఆహారముగా 2,00,000 తూముల గోధుమలను 3,800 పళ్ళ స్వచ్ఛమైన నూనెను పంపించెను. ఈ ప్రకారము సొలొమోను ప్రతి సంవత్సరము హీరామునకు ఇచ్చుచూ వచ్చెను. యెహోవా సొలొమోనుకు చేసిన వాగ్దానం చొప్పున అతనికి జ్ఞానము దయచేసెను. మరియు హీరామును సొలొమోనును సంధి చేయగా వారిద్దరికీ సమాధానం కలిగి ఉండెను. రాజైన సొలొమోను ఇశ్రాయేలీయులందరి చేతను వెట్టి పని చేయించెను. వారిలో 30,000 మంది వెట్టి పని చేయువారైరి. వీరిని అతడు వంతుల చొప్పున నెలకు 10,000 మందిని లెబానోనుకు పంపించెను. 1 నెల లెబానోనులోను 2 నెలలు ఇంటి వద్దను వారు ఉండిరి. ఆ వెట్టివారి మీద అదోనీరాము అధికారి అయి ఉండెను. మరియు సొలొమోనుకు బరువులు మోయువారు 70,000 మంది, పర్వతములందు మ్రాణులను నరుకువారు 80,000 మంది ఉండిరి. వీరు కాక పని మీదనున్న సొలొమోను శిల్పకారులకు అధికారులు 300 మంది. వీరు పనివారి మీద అధికారులై ఉండిరి. రాజు సెలవీయగా వారు మందిరం యొక్క పునాదిని చెక్కిన రాళ్లతో వేయుటకు గొప్ప రాళ్లను, మిక్కిలి వెలగల రాళ్లను తెప్పించిరి. ఈలాగున సొలొమోను పంపిన వారును గిబ్లీయులను హీరాము శిల్పకారులను మ్రాణులను నరికి రాళ్లను మలచి మందిరము కట్టుటకు మ్రాణులను రాళ్లను సిద్ధపరిచిరి. 6వ అధ్యాయం. అయితే ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చిన 480వ సంవత్సరమందు అనగా సొలొమోను ఇశ్రాయేలును ఏలిన 4వ సంవత్సరమందు జీపను 2వ మాసమున అతడు యెహోవా మందిరమును కట్టెను ఆరంభించెను. రాజైన సొలొమోను యెహోవాకు కట్టించిన మందిరం 60 మూరల పొడుగును, 20 మూరల వెడల్పును, 30 మూరల ఎత్తును గలదై ఉండెను. పరిశుద్ధ స్థలము ఎదుట ఉన్న ముఖమంటపము మందిరము యొక్క వెడల్పును బట్టి 20 మూరల పొడవు, మందిరము ముందర అది 10 మూరల వెడల్పు. అతడి మందిరములకు విచిత్రమైన పనితో చేయబడిన అల్లిక కిటికీలను చేయించెను. మరియు మందిరపు గోడ చుట్టూ గదులు కట్టించెను. మరియు గోడలకు పరిశుద్ధ స్థలమునకు గర్భాలయమునకు చుట్టూ నలుదిశలో అతడు గదులు కట్టించెను. క్రింద అంతస్తు గది 5 మూరల వెడల్పు, మధ్య అంతస్తు గది 6 మూరల వెడల్పు, 3వ అంతస్తు గది 7 మూరల వెడల్పు. ఏమనగా దూలములు మందిరపు గోడ లోపల ఆనకుండా మందిరపు గోడ చుట్టూ బయట తట్టున చిమ్ము రాళ్ళు ఉంచబడెను. అయితే మందిరము కట్టు సమయమున అది ముందుగా సిద్ధపరిచి తెచ్చిన రాళ్లతో కట్టబడెను. మందిరము కట్టు స్థలమున సుత్తె, గొడ్డలి మొదలైన ఇనుప పనిముట్లు ధ్వని ఎంతమాత్రం వినబడలేదు. మధ్య అంతస్తుకు తలుపు మందిరము కుడిపార్శ్వమున ఉండెను. మధ్య అంతస్తు గదికిని మధ్య అంతస్తు గదిలో నుండి 3వ అంతస్తు గదికిని ఎక్కిపోవుటకు చుట్టూను మెట్ల చట్రం ఉండెను.
ఈ ప్రకారం అతడు మందిరమును కట్టించుట ముగించి మందిరమును దేవదారు దూలములతోనూ పలుకలతోనూ కప్పించెను. మరియు మందిరమునకు చుట్టూ గదులను కట్టించెను. ఇవి 5 మూరలు ఎత్తుగలవై దేవదారు దూలముల చేత మందిరంతో దిట్టముగా సంధింపబడెను. అంతలో యెహోవా వాక్కు సొలొమోనుకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. ఈ మందిరమును నీవు కట్టించుచున్నావే, నీవు నా కట్టడలను న్యాయవిధులను అనుసరించి నడుచుకొనుచు నేను నియమించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనిన ఎడల నీ తండ్రి అయిన దావీదుతో నేను చేసిన వాగ్దానమును నీ పక్షంగా స్థిరపరచెదను. నా జనులైన ఇశ్రాయేలీలను విడిచిపెట్టక నేను వారి మధ్య నివాసము చేసేదను. ఈ ప్రకారము సొలొమోను మందిరము కట్టించి ముగించెను. అతడు మందిరపు లోపలి గోడలను అడుగు నుండి పైకప్పు వరకు దేవదారు పలకల చేత కట్టించెను. లోపల వాటిని సరళపు మ్రానును పలకలతో కప్పి మందిరపు నట్టిల్లు దేవదారు పలకలతో కప్పివేసెను. మరియు మందిరపు ప్రక్కలను దిగువ నుండి గోడల పైభాగం మట్టుకు దేవదారు పలకలతో 20 మూరలు ఎత్తు కట్టించెను. వీటిని గర్భాలయమునకే అనగా అతి పరిశుద్ధమైన స్థలమునకే అతడు లోపల కట్టించెను. అయితే దాని ముందరనున్న పరిశుద్ధ స్థలము 40 మూరల పొడుగే ఉండెను. మందిరము లోపలనున్న దేవదారు పలకల మీద గుబ్బలను వికసించిన పువ్వులను చెక్కబడి ఉండెను. అంతయు దేవదారు కర్ర పనియే, రాయి ఒకటి అయినను కనబడలేదు. యెహోవా నిబంధన మందసము నుంచుటకే మందిరము లోపల గర్భాలయమును సిద్ధపరిచెను. గర్భాలయము లోపల 20 మూరల పొడుగును 20 మూరల వెడల్పును 20 మూరల ఎత్తును గలదై ఉండెను. దీనిని మేలిమి బంగారముతో పొదిగించెను. అర్జకర్రతో చేయబడిన బలిపీఠమును ఇలాగుననే పొదిగించెను. ఈలాగున సొలొమోను మందిరము లోపల మేలిమి బంగారముతో పొదిగించి గర్భాలయపు ముంగిలికి బంగారపు గొలుసులో గల తెర చేయించి బంగారముతో దాన్ని పొదిగించెను. ఏ భాగమును విడవకుండా మందిరమంతయు బంగారముతో పొదిగించెను. గర్భాలయము నొద్దనున్న బలిపీఠం అంతటిని బంగారముతో పొదిగించెను. మరియు అతడు గర్భాలయమందు 10 మూరలు ఎత్తుగల 2 కెరూబులను ఒలీవ కర్రతో చేయించెను. ఒక్కొక్క కెరూబునకు 5 మూరలు పొడవుగల రెక్కలుండెను. ఒక రెక్క చివర మొదలుకొని రెండవ రెక్క చివర మట్టుకు 10 మూరలు పొడవు. రెండవ కెరూబు 10 మూరల కలదై ఉండెను. కెరూబులు రెండింటికి ఏక పరిమాణము ఏకాకారమును కలిగి ఉండెను. ఒక కెరూబు 10 మూరలు ఎత్తు, రెండవ కెరూబు దాని వలనే ఉండెను. అతడు ఈ కెరూబులను గర్భాలయంలో ఉంచెను. ఆ కెరూబుల రెక్కలు విప్పుకొని ఒకదాని రెక్క యువతలి గోడకును రెండవ దాని రెక్క అవతలి గోడకును అంటి ఉండెను. గర్భాలయం మందు వీటి రెక్కలు ఒకదానితో ఒకటి అంటుకొని ఉండెను. ఈ కెరూబులను అతడు బంగారంతో పొదిగించెను. మరియు మందిరపు గోడలన్నిటి మీదను లోపలనేమి వెలుపలనేమి కెరూబులను తమాల వృక్షములను వికసించిన పుష్పములను చెక్కించెను. మరియు మందిరపు నట్టిల్లు లోపలను వెలుపలను బంగారంతో పొదిగించెను. గర్భాలయపు ద్వారములను ఒలీవ కర్రతో తలుపులు చేయించెను. ద్వారబంధం మీద కమ్మియు నిలువు కమ్ములను గోడ వెడల్పులో 5వ భాగమును వెడల్పు ఉండెను. 2 తలుపులను ఒలీవ కర్రవి. వాటి మీద కెరూబులను తమాల వృక్షములను వికసించిన పుష్పములను చెక్కించి వాటిని బంగారంతో పొదిగించెను. కెరూబుల మీదను తమాల వృక్షముల మీదను బంగారం పొదిగించెను. మరియు పరిశుద్ధ స్థలపు ద్వారమునకు ఒలీవ కర్రతో 2 నిలువు కమ్ములు చేయించెను. ఇవి గోడ వెడల్పులో 4వ వంతు వెడల్పుగా ఉండెను. 2 తలుపులు దేవదారు కర్రతో చేయబడి ఉండెను. ఒక్కొక్క తలుపునకు 2 మడత రెక్కలు ఉండెను. వాటి మీద అతడు కెరూబులను తమాల వృక్షములను వికసించిన పుష్పములను చెక్కించి ఆ చెక్కిన వాటి మీద బంగారు రేకును పొదిగించెను. మరియు లోపలనున్న సాలను 3 వరుసలను చెక్కిన రాళ్లతోనూ 1 వరుసను దేవదారు దూలములతోనూ కట్టించెను. 4వ సంవత్సరము జీపను మాసమును యెహోవా మందిరపు పునాది వేయబడెను. 11వ సంవత్సరము బూలు అను 8వ మాసమున దాని ఏర్పాటు చొప్పున దాని ఉపభాగములన్నిటితోనూ మందిరము సమాప్తమయ్యెను. 7 సంవత్సరములు సొలొమోను దాన్ని కట్టించుచుండెను. 7వ అధ్యాయము. సొలొమోను 13 సంవత్సరములు తన నగరును కట్టించుచుండి దానిని అంతటినీ ముగించెను. మరియు అతడు లెబానోను అరణ్యపు నగరును కట్టించెను. దీని పొడుగు 100 మూరలు, వెడల్పు 50 మూరలు, ఎత్తు 30 మూరలు. 4 వరుసల దేవదారు స్తంభముల మీద దేవదారు దూలములు వేయబడెను. మరియు 45 స్తంభముల మీద ప్రక్క గదులపైన దేవదారు కర్రలతో అది కప్పబడెను. ఆ స్తంభములు వరుసకు పైగా 15 చొప్పున 3 వరుసలు ఉండెను. 3 వరుసల కిటికీలు ఉండెను. 3 వరుసల్లో కిటికీలు ఒకదానికొకటి ఎదురుగా ఉండెను. తలుపుల యొక్కయు కిటికీల యొక్కయు స్తంభములు చచ్చౌకముగా ఉండెను. 3 వరుసల్లోనూ కిటికీలు ఒకదానికొకటి ఎదురుగా ఉండెను. మరియు అతడు స్తంభములు గల ఒక మంటపమును కట్టించెను. దాని పొడుగు 50 మూరలు, వెడల్పు 30 మూరలు. ఒక మండపమును వాటి ఎదుట ఉండెను. స్తంభములను లావుగల దూలమును వాటి ఎదుట ఉండెను. తర్వాత తాను తీర్పు తీర్చుకుంటుటకై ఒక అధికార మండపమును కట్టించెను. దాని నట్టిల్లు కొన మొదలు దేవదారు కర్రతో కప్పబడెను. లోపల ఆవరణములో తన నివాసపు ఇంటిని ఆ విధముగానే కట్టించెను. మరియు సొలొమోను తాను వివాహమైన ఫరో కుమార్తెకు ఈ మంటపము వంటి ఒక నగరును కట్టించెను. ఈ కట్టడములన్నీ పునాది మొదలుకుని గోడ చూరు వరకు లోపలను వెలుపలను వాటి పరిమాణ ప్రకారముగా తొలవబడినట్టివియు రంపముల చేత కోయబడినట్టివియు మిక్కిలి వెలగల రాళ్లతో కట్టబడెను. ఈ ప్రకారమే గొప్ప ఆవరణపు వైపున ఉన్న వెలుపలి భాగమును ఉండెను.
దాని పునాది 10-8 మూరలు గల మిక్కిలి వెలగల పెద్ద రాళ్లతో కట్టబడెను. పైతట్టున పరిమాణ ప్రకారముగా చెక్కబడిన మిక్కిలి వెలగల రాళ్ళను దేవదారు కర్రలను కలవు. గొప్ప ఆవరణమునకు చుట్టూను 3 వరుసల చెక్కిన రాళ్ళను 1 వరుస దేవదారు దూలములను కలవు. యెహోవా మందిరములోని ఆవరణము కట్టబడిన రీతిని ఆ మందిరపు మంటపమును కట్టబడెను. రాజైన సొలొమోను తూరు పట్టణంలో నుండి హీరామును పిలువనంపించెను. ఇతడు నఫ్తాలి గోత్రపు విధవరాలి కుమారుడై ఉండెను. ఇతని తండ్రి తూరు పట్టణపు వాడగు ఇత్తడి పనివాడు. ఈ హీరాము పూర్ణ ప్రజ్ఞగల బుద్ధిమంతుడును, ఇత్తడితో చేయు సమస్తమైన పనులలోనూ బహు చమత్కారము పనివాడునై ఉండెను. అతడు సొలొమోను నొద్దకు వచ్చి అతని పని అంతయు చేసెను. ఏమనగా అతడు 2 ఇత్తడి స్తంభములను పోతపోసెను. ఒక్కొక్క స్తంభము 18 మూరల నిడివి గలది, ఒక్కొక్క 12 మూరల కైవారము గలది. మరియు స్తంభముల మీద ఉంచుటగా ఇత్తడితోనూ 2 పీటలు పోతపోసెను. ఒక పీట యొక్క ఎత్తు 5 మూరలు, రెండవ పీట యొక్క ఎత్తు 5 మూరలు. మరియు స్తంభముల మీదనున్న పీటలకు అల్లిక పని వంటి పనియు గొలుసు పని దండలును చేయబడెను. అవి పీటకు 7 ఏసు కలిగి ఉండెను. ఈలాగున అతడు స్తంభములను చేసి మీద పీటలను కప్పుటకు చుట్టూను అల్లిక పని 2 వరుసల దానిమ్మ పండ్లతో చేసెను. ఈ ప్రకారం అతడు 2 ఏసు పీటకును చేసెను. మరియు స్తంభముల మీద పీటలు 4 మూరల మట్టుకు తామర పుష్పము వంటి పనిగలవై ఉండెను. మరియు 2 స్తంభముల మీద ఉన్న పీటలు మీద అల్లిక పని దగ్గరనున్న ఉబ్బెత్తుకు పైగా దానిమ్మ పండ్లు ఉండెను. 200 దానిమ్మ పండ్లు ఆ పీట మీద వరుసలుగా చుట్టూ ఉండెను. ఈ స్తంభములను అతడు పరిశుద్ధ స్థలపు మండపంలో ఎత్తించెను. కుడి పార్శ్వపు స్తంభమును ఎత్తి దానికి యాకీను అని పేరు పెట్టెను. ఎడమ పార్శ్వపు స్తంభమును ఎత్తి దానికి బోయజు అని పేరు పెట్టెను. ఈ స్తంభముల మీద తామర పుష్పముల వంటి పని ఉండెను. ఈలాగున స్తంభముల యొక్క పని సమాప్తమాయెను. మరియు అతడు పోత పనితో ఒక సముద్రమును చేసెను. అది ఈ తట్టు పై అంచు మొదలుకుని ఆ తట్టు పై అంచు వరకు 10 మూరలు. అది 5 మూరలు ఎత్తుగలదే గుండ్రముగా ఉండెను. దాని కైవారం 30 మూరలు. దాని పై అంచునకు క్రింద చుట్టూను గుబ్బలుండెను. మూరకు 10 గుబ్బలు చొప్పున ఆ గుబ్బలు సముద్రపు చుట్టూను ఆవరించి ఉండెను. అది పోత పోయబడినప్పుడు ఆ గుబ్బలు 2 వరుసలుగా పోత పోయబడెను. అది 12 ఎడ్ల మీద నిలవబడి ఉండెను. వీటిలో 3 ఉత్తర దిక్కును, 3 పడమర దిక్కును, 3 దక్షిణ దిక్కును, 3 తూర్పు దిక్కును చూచుచుండెను. వీటి మీద ఆ సముద్రం ఎత్తబడి ఉండెను. వాటి వెనుకటి భాగములన్నీ లోపలి తట్టు త్రిప్పబడి ఉండెను. అది బెత్తెడు దరసరి గలదై ఉండెను. దానిపై అంచు పాత్రకు పై అంచు వలె తామర పుష్పముల వంటి పని కలిగి ఉండెను. అది 9 గరిసెలు పట్టును. మరియు అతడు 10 ఇత్తడి స్తంభములు చేసెను. ఒక్కొక్క స్తంభము 4 మూరల పొడుగు, 4 మూరల వెడల్పు, 3 మూరల ఎత్తు కలిగి ఉండెను. ఈ స్తంభముల పని రీతి ఏదనగా వాటికి ప్రక్క పలకలు కలవు. ఆ ప్రక్క పలకలు జవల మధ్య ఉండెను. జవల మధ్యనున్న ప్రక్క పలకల మీద సింహములును ఎడ్లును కెరూబులును ఉండెను. మరియు జవల మీద అలాగుండెను. సింహముల క్రిందను ఎడ్ల క్రిందను వేలాడు దండల వంటి పని కలిగి ఉండెను. మరియు ప్రతి స్తంభమునకు 4 ఇత్తడి చక్రములు ఇత్తడి ఇరుసులను కలిగి ఉండెను. దాని 4 మూలలను దిమ్మలు కలవు. ఈ దిమ్మలు తొట్టి క్రింద అతికిన ప్రతి స్థలము దగ్గర పోతపోయబడెను. మరియు దాని మూతి పైపీట యందును మీదను మూరెడు నిడివి. అయితే మూతి క్రింద స్తంభము పని చొప్పున గుండ్రముగా ఉండి 3.5 నిడివి. మరియు ఆ మూతి మీద ప్రక్కలు గల చెక్కిన పనులు గలవు. ఇవి గుండ్రనివి గాక చచ్చౌకముగా ఉండెను. మరియు ప్రక్క పలకల క్రింద 4 చక్రములు కలవు. చక్రములో ఇరుసులు స్తంభములతో అతకబడి ఉండెను. ఒక్కొక్క చక్రము 3.5 నిడివి గలదే ఉండెను. ఈ చక్రముల పని రథచక్రముల పని వలె ఉండెను. వాటి ఇరుసులను అడ్డలను పూటీలను ఆకులను పోత పనివై ఉండెను. ఒక్కొక్క స్తంభపు 4 మూలలను 4 దిమ్మలు కలవు. ఈ దిమ్మలను స్తంభమును ఏకాండముగా ఉండెను. మరియు స్తంభమును పైన చుట్టూను జానడి ఎత్తుగల గుండ్రని బొద్దు కలిగి ఉండెను. మరియు స్తంభమును పైనున్న జవలను ప్రక్క పలకలను దానితో ఏకాండముగా ఉండెను. దాని జవల పలకల మీదను దాని ప్రక్క పలకల మీదను అతడు కెరూబులను సింహములను తమాల వృక్షములను ఒక్కొక్క దాని చోటును బట్టి చుట్టూను దండలతో వాటిని చెక్కెను. ఈ ప్రకారం అతడు 10 స్తంభములను చేసెను. అన్నిటి పోతయును పరిమాణమును రూపమును ఏకరీతిగా ఉండెను. తరువాత అతడు 10 ఇత్తడి తొట్టులను చేసెను. 10 తొట్టి 720 తూములు పట్టునది. ఒక్కొక్క తొట్టి 4 మూరలు ఒక్కొక్క స్తంభము మీద ఒక్కొక్క తొట్టి పెట్టబడెను. మందిరపు కుడిపార్శ్వమున 5 స్తంభములను, మందిరము యొక్క ఎడమ పార్శ్వమున 5 మట్లను అతడు ఉంచెను. సముద్రమును దక్షిణమునకు ఎదురుగా తూర్పు తట్టిన మందిరముకు కుడిపార్శ్వమును ఉంచెను. మరియు హీరాము తొట్లను, చేటలను, గిన్నెలను చేసెను. ఈ ప్రకారము హీరాము రాజైన సొలొమోను ఆజ్ఞను బట్టి యెహోవా మందిరపు పని అంతయు ముగించెను. 2 స్తంభములను, ఆ 2 స్తంభముల మీద ఉన్న పైపీటల పల్లెములను, ఆ స్తంభములను పైపీటల పల్లెములను కప్పిన 2 అల్లికలను, ఆ స్తంభముల మీద ఉన్న పైపీటల 2 పల్లెములను కప్పిన అల్లిక ఒకటికి 2 వరుసల చొప్పున 2 అల్లికలను, 400 దానిమ్మ పండ్లను, 10 స్తంభములను, స్తంభముల మీద 10 తొట్లను, ఒక సముద్రము కింద 12 ఎడ్లను, బిందెలను, చేటలను, గిన్నెలను, వీటన్నిటినీ రాజైన సొలొమోను ఆజ్ఞను బట్టి
హీరాము యెహోవా మందిరమునకు చేసెను. ఈ వస్తువులన్నీ మెరుగుపెట్టిన ఇత్తడివై ఉండెను. యొర్దాను మైదానం నుండి సుక్కోతుకును సారేతానునకును మధ్య జిగట భూమి యందు రాజు వాటిని పోతపోయించెను. అయితే ఈ ఉపకరణములు అతి విస్తారములైనందున సొలొమోను ఎత్తు చూచుట మానివేసెను. ఇత్తడి యొక్క ఎత్తు ఎంతైనది తెలియబడకపోయెను. మరియు సొలొమోను యెహోవా మందిర సంబంధమైన తక్కిన ఉపకరణములన్నింటినీ చేయించెను. అనగా బంగారపు బలిపీఠమును, సముఖపు రొట్టెల నుంచి బంగారపు బల్లలను, గర్భాలయం ముందర కుడిపార్శ్వమున 5 ఎడమపార్శ్వమున 5 10 బంగారపు దీపస్తంభములను, బంగారపు పుష్పములను, ప్రమిదలను, కారులను, మేలిమి బంగారపు పాత్రలను, కత్తెరలను, గిన్నెలను, ధూప కలశములను, అంతర్మందిరమును, అతి పరిశుద్ధమైన స్థలం యొక్క తలుపులకును, మందిరమును, ఆలయపు తలుపులకును కలిగిన బంగారపు బందులను వీటన్నిటినీ చేయించెను. ఈ ప్రకారము రాజైన సొలొమోను యెహోవా మందిరమునకు చేసిన పని అంతయు సమాప్తమాయెను. మరియు సొలొమోను తన తండ్రి అయిన దావీదు ప్రతిష్ఠించిన వెండిని, బంగారమును, ఉపకరణములను తెప్పించి యెహోవా మందిరపు ఖజానాలో ఉంచెను. ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించును గాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. రాజుల రాజా, ప్రభువుల ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు. సైన్యములకు అధిపతి, రోషము గల దేవా, నీకే స్తుతులు, స్తోత్రాలు. యెహోవా రాఫా, యెహోవా నిస్సి, యెహోవా షమ్మా, యెహోవా రోహి, నీకే వందనాలు, స్తోత్రాలు. తండ్రి, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడవు నాయన, నీకు వందనాలు. అయ్యా, ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు చెర నుండి విడిపించిన దేవుడవు, ఎర్ర సముద్రమును పాయలు చేసిన దేవుడవు, సూర్యచంద్రాలను ఆపిన దేవుడవు, అయ్యా తండ్రి, మారాణ్యులను మధురముగా మార్చిన దేవుడవు నాయన, నీకు వందనాలు, స్తోత్రాలు. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా, నీకే స్తోత్రాలు. మా కొరకు బలి అయిన యేసయ్యా, నీకు వందనాలు నాయన. నీ బలియాగమును బట్టి నీకే స్తుతులు, స్తోత్రాలను. చిందించిన రక్తమును బట్టి నీకు వందనాలయ్యా. మా సమాధానార్థమైన శిక్ష మీరు మోసినందుకు మీకు వందనాలయ్యా. మా పాప పరిహారార్థ బలిగా, మా ప్రాయశ్చిత్తార్థ బలిగా తండ్రి నాయన, నిన్ను నువ్వు అప్పగించుకున్నందుకు నీకే స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాము. అమూల్యమైన నీ రక్తాన్ని ఆశ్రయిస్తున్నాం ప్రభు. ఉదయకాలమున అయ్యా, మా అపరాధములు, మా పాపములు, మా దోషములు, మా అతిక్రమములను నీ రక్తంలో కడుక్కొంచున్నాము. అయ్యా, మమ్మల్ని పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి, నిందారహితంగా మమ్మల్ని నిలవబెట్టండి. అయ్యా, నీకే స్తుతులు, స్తోత్రాలు. పరిశుద్ధాత్ముడా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఆత్మస్వరూపి నాయన, నీకు వందనాలు. బుద్ధి జ్ఞానములకు ఆధారముకు ఆత్మ, ఆలోచన అనుగ్రహించే ఆత్మ, పరిశుద్ధాత్మడ బలముగా మాలోనికి రండి. మమ్మల్ని ఇంకను బలపరచండి. ఆత్మానుసారులుగా జీవించడానికి నీ కృపను దయచేయండి. అయ్యా తండ్రి, ఆత్మ లేనివాడు నా వాడు కాదన్నావు ప్రభా. పరిశుద్ధాత్మను బలముగా అయ్యగా అంచెదినములు అందరి మీద కుమ్మరిస్తానన్న వాగ్దానం నిశ్చయంగా యేసు నామంలో నెరవేర్చబడునుగా కానీ ప్రార్థిస్తున్నాం. అయ్యా, మీ ఆత్మతో మమ్మల్ని నింపి నడిపించమని వేడుకొంచున్నాం. అయ్యా తండ్రి, వాక్యమే ఉన్న దేవానికి వందనాలు, స్తోత్రాలు. వాక్యానుసారమైన జీవితాలు మాకు దయచేయండి. వినిన వాక్యం మా హృదయాలు ఫలింపచేసి అయ్యా వాక్యాన్ని అయ్యా అనుసరించి నడిచే కృపను మీరు దయచేయండి. వాక్యం మా పాదములకు దీపం, మా త్రోవకు వెలుగు తండ్రి. నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా పక్షంగా ఉన్న వాగ్దానాలన్నీ అయ్యా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం. నేను నా ఇంటి వారిని యెహోవాని సేవించిన వాగ్దానం మా పక్షంగా నెరవేర్చండి ప్రభు. వారిలో ఒంటరైన వాడు 1000 మందికి ఎన్నికలైన వాడు బలమైన జనమగునని వాగ్దానం మా పక్షంగా నెరవేర్చమని అయ్యా, మా జీవితాలు మీరు చేసిన ప్రతి మేలును బట్టి, ఉపకారంను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ అయ్యా తండ్రి నాయన, మీరు ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా. అయ్యా, ఉదయ కాలం నీ కృప కొరకు వేడుకుంటున్నాం. మాపై మీ కృప కలుగును గాక, మా కుటుంబాలపై మీ కృప కలుగును గాక. అయ్యా, మా బంధుమిత్రులపై నీ కృప కలుగును గాక ప్రభా. అయ్యా, మా పట్టణంపై నీ కృప కలుగును గాక. దైవజనులందరిపై, సేవకులు సేవకురాండ్రపై నీ కృప కలుగును గాక. ఏ రీతిలో నీ సేవలో పాల్గొంచినప్పటికీ అయ్యా, వారి పరిచయలు దీవించి ఆశీర్వదించి నాయన బలమైన అభిషేకంతో వాడుకుని వారి అవసరతలన్నీ నీ మహిమస్త్రంలో తీర్చమని ప్రార్థిస్తున్న క్రైస్తవులందరినీ రూపాంతరపరచండి అయ్యా. నీ రూపులోకి మార్చుకోండి అయ్యా. నీ సన్నిధి కాంతిని ప్రకాశింపచేయండి అయ్యా తండ్రి. నీ చిత్తానుసారులుగా, నీ హృదయానుసారులుగా మెలకు కలిగిన జీవితాలు గలవారే ఎత్తబడే సంఘంలో ఉండే కృప ప్రతి క్రైస్తవునికి మీరు దయచేయమని వేడుకొనిచున్నాం. ప్రపంచ దేశంలో అన్నిటి కొరకు వాటిని పరిపాలిస్తున్న రాజులు, నాయకులు, వారి కింద పనిచేస్తున్న అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. నీతి న్యాయంతో పరిపాలించడానికి కావాల్సిన బుద్ధి, జ్ఞాన, వివేకంలో వారికి అనుగ్రహించండి. నీ చిత్తానుసారమైన పరిపాలన వారికి దయచేయండి ప్రభు. ఇంకను సువార్త అందని గ్రామాలు, ప్రాంతాలు, పట్టణాలు యేసునామలో పట్టబడును గాకని ప్రార్థిస్తున్న సువార్తకు వ్యతిరేకంగా రూపించబడుతున్న ప్రతి ఆయుధము నజరేయుడైన యేసు క్రీస్తునామములో లయపరచబడును గాకని ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకించి భారతదేశాన్ని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. భారతదేశంలోని 150 కోట్ల ప్రజల మనోనేతలు వెలిగించబడును గాక. వారి హృదయాలు తెరవబడును గాక. రాతి గుండెల వారిలోంచి తీసివేయబడి మాంసం గుండెలు పెట్టబడును గాక. అయ్యా, నిశ్చయంగా కడవరి వర్షమే మీరు దిగిరండి. కడవరి ఉజ్జీవాన్ని రగిలించండి ప్రభా. నీ పేరు పెట్టబడి నీ జనులు తమను తాము తగ్గించుకుని
అయ్యా పాపం విడిచి చేసిన ప్రార్థనలకు జవాబు దయచేయండి. మా దేశాన్ని శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, రాజకీయ పరంగా, సాంఘిక పరంగా అన్ని రంగాల్లో స్వస్థపరచమని, మా దేశంలో కడవరి వర్షాన్ని కురిపించమని వేడుకొంచున్నాం. మా దేశ ప్రధాని కానీ, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్లను, చీఫ్ మినిస్టర్స్, గవర్నర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి కింద పనిచేసిన అధికారులు నాయన అందరినీ మీ హస్తాలకు అప్పచెప్పు. నీ చిత్తానుసారంగా వారిని నడిపించండి. అయ్యా నీ రాజ్యం మా దేశంలో రావాలి, నీ చిత్తం మా దేశంలో నెరవేర్చబడినట్లు నీ కృపను దయచేయమని ఉదయకాలం మీ చిన్ని ప్రార్థన మనవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకంలో నెరవేర్చబడినట్లు భూమి అందు నెరవేర్చబడును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా ఎలా ప్రార్థన చేసినాను మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించమని శోధనలోకి తేక దుష్టుని బారి నుండి తప్పించండి. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి, మహిమయు నీవైనది. ఆమేన్. ప్రభేసు రక్తమే జయం, ప్రభేసు వాక్యమే విజయం, ప్రభేసు నామములో సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.